ఫస్ట్ ఇట్లా రెండుగా ఈ మామిడికాయలు ఫస్ట్ ఇట్లా రెండుగా కోసి పెట్టుకోవాలి. కోసి పెట్టుకున్న తర్వాత దీని లోపల ఉంటుంది జీడి ఉంటుంది, దాన్ని తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇదిగో దీనిపైన ఇట్లా 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 ప్లాస్టిక్ లాగా ఇట్లా ఒక కవర్ లాగా పొర వస్తుందండి. ఈ పొర కూడా మనం తీసేసుకోవాలి కోసేటప్పుడే. ఇదిగో టెంకితో సహా మనం కోసుకుంటే ఈ మామిడికాయ ముక్కలు అనేది గట్టిగా ఉంటాయి. ప్లస్ వచ్చేసి మనం తినేటప్పుడు ఈ టెంక్కి రసం అంతా పట్టేసి చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఏ సైజులో, నేను ఈ సైజు కోసుకుంటున్నానండి ముక్కలు. మీకు ఏ సైజులో ముక్కలు కావాలంటే ఆ సైజులో కోసుకోండి. చూడండి, నేను ఈ సైజులో కోసుకుంటున్నాను. మీకు పెద్ద ముక్కలు కావాలంటే పెద్ద సైజు కోసుకోవచ్చు, అది మీ ఇష్టము. కానీ కోసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కోసుకోండి. లేదంటే మామిడికాయ కట్ చేసే కట్టర్ ఉంటుంది కదా, కత్తిపెట్టు లాంటిది, అది తీసుకున్నా పర్లేదు. లేదంటే మార్కెట్లో వెళ్తే కట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. మీకు ఎట్లా అవైలబుల్ ఉంటే అలా చేసుకోవచ్చు. చూడండి, ఇట్లా ముక్కలన్నీ కోసేసుకొని ఇట్లా కాటన్ క్లాత్లో వేసుకొని మనం ఆరబెట్టుకోవాలి ఒక అరగంట ఫ్యాన్ కింద. కానీ లేదంటే ప్రతి ముక్క ఒక క్లాత్ తీసుకొని ఇది ఇట్లా తుడుచుకున్నా పర్వాలేదండి. అది మన ఇష్టం, ఇంకా మన వీలుని బట్టి మనం చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా క్లాత్లో వేసేసి ఆరబెట్టేసానండి, ఒక అరగంట పైన అయింది. ఇంక ఇప్పుడు వీటిని కొలుసుకొని మనం ఎన్ని ముక్కలు అయినాయి చూసుకొని దాన్ని బట్టి మనం దానికి కావాల్సిన పదార్థాలు ఆవపిండి కానీ మెంతిపిండి కానీ కారము ఉప్పు ఎంతెంత వేయాలో నేను మీకు క్లియర్గా కొలతలతో సహా చెప్తానండి. చూద్దాము. ఇది ఫస్ట్ ముక్కలు కొలుసుకుందామండి. ఇది చూడండి, ఇది కేజీ డబ్బా ఉంటుంది. మీ దగ్గర కేజీ డబ్బా ఉంటే చూసి తీసుకోండి. నేను ఇప్పుడు ముక్కలు కొలుస్తున్నాను. ఇదిగోండి, ఇది ఒక రెండు, మూడు కేజీలు. నేను ఈ కాయలు కొంచెం పెద్ద సైజు కాయలండి, 12 కాయలు తీసుకున్నాను. 12 కాయలకి నాకు 4 కేజీలు ముక్కలు అయినాయి. చూడండి, కరెక్ట్గా 4 డబ్బాలు అయినాయి. నేను 12 కాయలు తీసుకున్నాను. కరెక్ట్గా 4 కేజీలు అయినాయండి. దీనికి ఏమేం కావాలో అదంతా నేను మీకు వివరంగా చెప్తాను. ఇందాట మనం మామిడికాయ ముక్కలు ఈ డబ్బాతో కేజీ డబ్బా ఇదండి చెప్పాను కదా, కేజీ డబ్బాతో 4 డబ్బాలు అయినాయి కదండి. ఇప్పుడు మనం కారం వచ్చేటప్పటికి దీనికి 1 పాయింట్ తక్కువతో ఇలా తలకొట్టి ఇంకొంచెం తక్కువ తీసుకున్నాను. ఒకవేళ మీరు క్వాంటిటీగా కావాలంటే ఈ గ్లాస్తో 4 కేజీల ముక్కలకి 6 గ్లాసుల కారం వేసుకోవాలి. ఇలా కొలుసుకోవాలంటే అదే డబ్బాతో తలకొట్టి కిందకు వేసుకోవాలి. లేదంటే ఈ టీ గ్లాస్తో 6 గ్లాసులు వేసుకోవాలి. అదే 2 కేజీల ముక్కలు అనుకోండి, 3 గ్లాసులు ఉప్పు, 3 గ్లాసులు కారం. రెండు కేజీల మామిడికాయ ముక్కలకి 100 గ్రాముల ఆవాలు. ఇప్పుడు మనం 4 కేజీల ముక్కలు తీసుకున్నాం కదా, దీనికి 200 ఆవాలు తీసుకుంటున్నాం. ఈ కొలతలతో మనం ఈ మామిడికాయ పచ్చడి పెట్టామంటే
2 సంవత్సరాలైనా ఏం పాడవదు, నిలవ ఉంటుంది చక్కగా, ఏమవదు. అదండి. ఇప్పుడు చిన్నులపాయలు వచ్చేటప్పటికి ఒక పెద్దవి 4-5 చిన్నులపాయలు తీసుకున్నానండి. పెద్ద చిన్నులపాయలు వచ్చేటప్పటికి 4-5 చిన్నులపాయలు తీసుకొని ఇట్లా మనం అంతా పీల్ చేసేసుకొని పెట్టేసుకున్నాము. ఇప్పుడు మెంతులు వచ్చేటప్పటికి కేజీ వచ్చేటప్పటికి 25 గ్రాముల మెంతులు సరిపోతాయి. ఇది 2 కేజీలకి 25 గ్రాముల మెంతులు సరిపోతాయి. ఇప్పుడు మనం 4 కేజీల ముక్కలు తీసుకున్నాం కాబట్టి 50 గ్రాముల మెంతులు అనేది వేయించి పెట్టేసుకున్నామండి. ఇప్పుడు ఉప్పు అనేది ఇదే గ్లాస్తో 6 గ్లాసుల ఉప్పు తీసుకోవాలి. మనం కల్లుప్పు తీసుకొని మనం గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. 6 గ్లాసుల ఉప్పు, 4 కేజీలకి 6 గ్లాసులు ఉప్పు, 2 కేజీలకి 3 గ్లాసులు ఉప్పు, 3 గ్లాసులు ఉప్పు, 3 గ్లాసుల కారం 2 కేజీలకి. నేను ఇప్పుడు 4 కేజీలు తీసుకున్నాను కాబట్టి 6 గ్లాసులు ఉప్పు, 6 గ్లాసులు కారం. మరి పైదాకా పోసుకోమాకండి ఉప్పు. ఒకవేళ ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది పడాలి. ఇలా వేసుకుంటే సరిపోతుంది. దీన్ని మనం కొంచెం సేపు ఎండలో పెట్టేసుకొని గ్రైండ్ చేసుకొని, ఇంకా ఆవాలు కూడా గ్రైండ్ చేసుకొని, మెంతులు కూడా గ్రైండ్ చేసుకొని ఇక ముక్కలన్నీ కలుపుకుందాము. ఆ ప్రాసెస్లోకి వెళ్దాము. ఫస్ట్ ఇవన్నీ గ్రైండ్ చేసుకొని వస్తాను. ఉప్పు 6 గ్లాసులు కల్లుప్పు వేసి మిక్సీ పెట్టానండి. మీరు కొలత వేసుకున్నప్పుడు కల్లుప్పుతోనే కొలత వేసుకోవాలి. మిక్సీ పట్టి 6 గ్లాసులు కొలత మాత్రం ఎప్పుడు వేసుకోమాకండి, అప్పుడు ఉప్పు ఎక్కువ అయిపోతుంది. ఇదిగోండి 6 గ్లాసులు కారము. ఇది వచ్చేటప్పటికి 200 గ్రాములు ఆవాలు, 50 గ్రామ్స్ మెంతులు. ఇప్పుడు ఇవన్నీ మనం దీనిలో కలుపుకుందాము. చూడండి ఒక్కొక్కటి ఇలా వేసేసుకున్నాము. మామిడికాయ పచ్చట్లో మనం ఆవపిండి ఒక్కటేనండి. ఆవపిండి కారము గ్రేవీ కింద వస్తుంది. మెంతులు కూడా మనం ఎక్కువ వేసుకోకూడదు. మెంతులు ఎక్కువ వేసుకున్నా కూడా పచ్చడి అనేది కొంచెం చేదుగా అనిపిస్తుంది. ఉప్పు కూడా వేసేస్తున్నాను చూడండి. కారం అండి, కారం కూడా వేసేస్తాము. ఇవన్నీ చక్కగా కలిపేసుకుందాము. దీనిలో చిన్నులపాయలు కూడా వేసేసుకుందామండి ఇప్పుడే. ఇంకా చిన్నులపాయలు ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది. అది మీ ఇష్టం అండి, మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. దీనిలో ఇప్పుడు మనం ఆయిల్ అనేది కలపట్లేదండి. ఇప్పుడు నా దగ్గర అవైలబుల్ అయితే ఆయిల్ లేదు. మేము మిషన్లో పల్లీలు ఆయిల్ ఈరోజు వేసామండి. అదేంటంటే ఒక ఓవర్ నైట్ అంతా ఉంటే కానీ అది మొత్తం కింద దాకా పేరుకొని అప్పుడు రేపటికి మనకి ప్యూర్ ఆయిల్ అనేది వస్తుంది. అందుకని నేను ఇప్పుడు ఇంతవరకు కలిపేసేసి రేపు మార్నింగ్ నేను ఆయిల్ అనేది కలుపుతాను. అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తానండి. ఆయిల్ ఇంట్లోనే మిషన్లో వేసామండి. ఆ మిషన్ గురించి కూడా నేను మీకు వేరే వీడియోలో ఎలా వేసాము, ఏంటి, ఎలా వస్తుంది, ఎన్ని కేజీలు పల్లీలకి ఎంత ఆయిల్ వస్తుంది అని అంతా మీకు వివరంగా మరో వీడియోలో వివరంగా తెలియజేస్తానండి. ప్రస్తుతానికైతే నేను ఆయిల్ వేసి ఇట్లా ఉంచాను. రేపు మార్నింగ్ అయితే దీనిలో ఆయిల్ కలిపేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఒక 3 స్పూన్స్ పసుపు కూడా వేసుకున్నాను, చెప్పడం మర్చిపోయాను.
ఈ నైట్ ఇలా పెట్టేస్తే ముక్క ఉప్పు అది పట్టేసి చక్కగా ఊరిపోయి రేపు మార్నింగ్కి వాటర్ కూడా వస్తుంది. చూడండి మీరు కావాలంటే. రేపు మార్నింగ్ మనం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకుంటే ఇంకా మనకి మామిడికాయ ఆవకాయ అనేది ఇంకా రెడీ అవుతుంది. ఒక 3 days అలా పెట్టేసుకుందాం, చూపిస్తానంతా. మీరు పక్కా కొలతలతో ఇదే పద్ధతిలో చేస్తే మీకు 2 years అయినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ముక్క కూడా గట్టి పడదండి, అసలు ఖరాబ్ కూడా అయిపోదు, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా సరిపోతుందండి. ఇంకా రేపు మార్నింగ్ నేను ఆయిల్ వేసిన తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను. చూడండి, ఇది రాత్రి కలిపాం కదండి మనం, చూసారా? కొంచెం ఆయిల్ అయిపోయినా ఇది చూడండి ఊరిపోయింది. అది ఉప్పు అవన్నీ వేసాం కదా, ఊరిపోయి ఇట్లా అయిపోయింది. ఇప్పుడు మనం దీనిలో ఆయిల్ పోసేసుకుందాము. ఇప్పుడు ఇది 4 kg ముక్కలకి 4 డబ్బాల ముక్కలు కదండి, కేజీ డబ్బాకి 4 kg ముక్కలు కదా ఇది. దీనిలో ఇప్పుడు వచ్చేసి మనం 1 kg ఆయిల్ పట్టుద్ది అనమాట. అదే 2 kg 2 డబ్బాలంటే 2 kg కదా, 2 kg చేసుకునే వాళ్ళకి ఏంటంటే 1/2 kg ఆయిల్ అనేది సరిపోతుంది. ఇప్పుడు నాది 4 kg కాబట్టి నేను 1 kg ఆయిల్ అనేది దీనిలో పోసుకుంటాను. ఇదిగో చూడండి, నేను నిన్న ఆయిల్ వేసానని చెప్పాను కదా, చూసారా ఎంత బాగా వచ్చిందో ఆయిల్. కేజీ 300 బాటిల్ అండి ఇది. దీనిలో కొంచెం ఉంచేసుకొని నేను మిగతాదంతా దీనిలో పోసేస్తా. మామిడికాయ పచ్చడి అనేది మనకి ఆయిల్ తేలితేనే దాని టేస్ట్ అండి బాగుంటుంది. అసలు ఆయిల్ తేలుతానే ఉండాలి పచ్చట్లో. ఆయిలు ఈ ఆయిల్ ఎలా మా మిషన్లో ఎలా తయారు చేసామో ఎలా వేసామో అనేది మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తానండి, దాన్ని కావాలంటే మీరు చూసుకోండి. ఆయిల్ ప్రాసెస్ అంతా దానిలో ఒక వీడియో పెడతాము, దానిలో డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసుకోండి. అసలు ఎంత స్మెల్ వస్తుందండి ఆయిల్ వేసిన తర్వాత కలుపుతుంటే, అసలు నోటేమో నీళ్ళు వస్తున్నాయండి. అసలు ఇలా కలిపే కంటే మనం చేతితో కలిపితేనే బాగా ఇదైపోతుందండి. దీంతో అవట్లా నేను చేతితో కలిపేస్తానండి. కానీ చెయ్యి మాత్రం తడి అస్సలు ఉండకూడదండి. ఏ పచ్చళ్ళు అయినా మనం తయారు చేసుకున్నప్పుడు పాత్రలు కానీ గెంటెలు కానీ చెయ్యి కానీ ఏది తడి అనేది అంటకుండా చూసుకోవాలి. తడి ఉంటే మాత్రం ఆ పచ్చడి బూజు వచ్చేస్తుందండి, చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి. చూడండి, ఇలా కలిపితే మనకి చక్కగా మొత్తం కలిసిపోతుంది. మీకు ఇప్పుడు ఆయిల్ సరిపోలేదు అని అనిపిస్తుందండి, రేపొద్దున కల్లా మనం చూసుకుంటే ఆయిల్ మొత్తం బాగా పైకి తేరుకొని ఉంటుంది. ఒకవేళ ఇంకా చాలేదని అనుకుంటే మళ్ళీ మనం పోసుకోవచ్చు కూడా, ప్రాబ్లం అయితే ఏముండదు. కారం కూడా నేను దగ్గరుండి దీనిలో 3 కలర్స్ 3 రకాల ఎండుమిర్చి నేను వేయించుకున్నానండి. ఇదేంటంటే కలర్కాయ అంటారు, బాడీకి మెణసినకాయ అంటారు బెంగళూరులో, మన దగ్గర అయితే కలర్కాయ అంటారు. అదొకటి, తేజకాయలు అనేసి చిన్నగా ఉంటాయండి మిర్చి, ఆ ఎండుమిర్చి ప్లస్ వచ్చేసి మన గుంటూరు కాయ. కేజీ కాయలకి ఇవి ఒక 1/4 kg 1/2 kg అలా వేసుకుంటే కారం చాలా ఎర్రగా బాగుంటుందండి. నేనైతే ఈ పచ్చడికి అదే ప్రాసెస్ చేశాను. ఈ పచ్చడి మాత్రం అలాగే పట్టాను. నేను ఎప్పుడు అలాగే 3 రకాల మిరపకాయలు వేసేసి కారం బట్టి ఇచ్చేస్తాను. కొంచెం దానిలో ఆ కారం బాగా ఏమి తుట్లు పట్టకుండా పురుగు పట్టకుండా ఉండాలంటే దానిలో కొంచెం సాల్ట్ కలిపేసేసుకుంటే మనం కొట్టేటప్పుడైనా లేదంటే ఇంటికి తెచ్చుకున్నాకైనా సాల్ట్ కలుపుకున్నాం అనుకోండి, కారం అనేది మీకు 1 సంవత్సరం ఉన్నా కూడా అసలు ఏం పాడవదు. కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిందేనండి, కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇలా ఉంది. రేపొద్దున కల్లా బాగా మీకు ఇది వచ్చేస్తుందండి, ఆయిల్ వచ్చేస్తుంది పైకి.
రేపు చూద్దాము. ఇంక ఇప్పుడైతే శుభ్రంగా కలిపేసానండి, అయిపోయింది. ఇంకా మళ్ళీ 3 days అయిన తర్వాత మళ్ళీ దీన్ని మనం ఓపెన్ చేస్తాం అన్నమాట. ఓపెన్ చేసి జాడీలో సర్దేసుకుంటే ఇక మనకి 1 year వరకు నిల్వ ఉంటుంది. చూడండి, స్మెల్ అయితే అసలు బ్రహ్మాండంగా వస్తుందండి. అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో ఇది. ఈ ఆయిల్ మనం ఇంట్లోనే చేసుకున్నాం కదండి, ఎటువంటి మనకి టెన్షన్ లేకుండా ఏమైనా కలిపారో వేరే ఆయిల్ కలిపారో అలా ఏ టెన్షన్ లేకుండా మనం ఇంట్లో తయారు చేసుకున్నాం కాబట్టి ఈ ఆయిల్ కూడా అసలు చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఆర్గానిక్గా మనం చేసుకున్నాం కదండి, బాగా మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. మామిడికాయలు కూడా మనం ఇక్కడ కొన్నాయి కాదండి, మేము డైరెక్ట్గా నిన్నే చెట్టు నుంచి కోసుకొని వచ్చాము. వీటికైతే అసలు ఇక్కడ ఎవరు వాటర్ కూడా పోయారండి. అలా న్యాచురల్గా దానిలో వచ్చిన వర్షానికి పడ్డ వాటరే తప్ప ఎవరు వాటర్ కూడా పోయారు. ఆర్గానిక్గా బాగుంటుంది ఇది, చూసుకోండి. హలో అండి, ఇప్పుడు మనము ఈ మామిడికాయ పచ్చడి కలిపి 5 రోజులైంది. ఈరోజు ఎలా ఉందో మనం చూద్దాము. చూసారా ఆయిల్ ఎలా పైకి తేలిందో. మీకు ఆయిల్ సరిపోలేదు, ఇట్లా పైకి తేలే ఉండాలండి మామిడికాయ పచ్చడి అంటే. అలా పైకి తేలలేదంటే కొంచెం కొన్ని చోట్ల ఖరాబ్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకని ఏ పచ్చళ్ళు అయినా మనం ఆయిల్ తేలిపోయేలాగా పెట్టుకుంటే బెటర్గా ఉంటుంది. మీరు చాలలేదనుకుంటే ఇలా తీసినప్పుడు ఆయిల్ మీకు పైకి తేలలేదనుకుంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చండి, దానిలో ఏ ప్రాబ్లం ఉండదు. చూడండి, మంచి స్మెల్ అయితే వస్తుందండి. చూడండి, ఇలా కలుసుకోవాలి పచ్చడి అనేది. మన మొత్తం ఇలా కలిపేసుకుంటే బాగా చక్కగా ఉంటుంది. దీనిలో ఇంకా కొంచెం ఆయిల్ అయినా మనం పోసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఆయిల్ పోసుకోకపోతే మళ్ళీ గట్టిగా కూడా అనిపించదు, కొంచెం పోసుకుంటే బాగుంటుంది. చూడండి, ఇలా తిప్పుతుంటే అసలు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నట్టు ఎంత స్మెల్ వస్తుందంటే అంత స్మెల్ వస్తుంది, మంచి స్మెల్. నేనైతే ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నానండి, ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాను. ఎందుకంటే మనకి మనం జాడీలో పెట్టుకున్న సీసాల్లో పెట్టుకున్న ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. అందుకోసం నేను కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో. ఇంకా నేను జాడీలో తీసి పెట్టేసుకుంటానండి సీసాల్లోకి. చూడండి, నేను ఈ గాజు సీసాలో పెట్టుకుంటున్నాను. మామూలుగా జాడీల్లో వెనకటి కాలం అయితే ఎవరైనా జాడీల్లోనే పెట్టేవాళ్ళు. ఇప్పుడు మనం ముక్క నల్లబడుకోకుండా ప్లస్ పచ్చడి నల్లబడకుండా ముక్క మెత్తబడకుండా ఉండాలంటే మనం ఇలా గాజు సీసాలో పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అంటే కనుక మామిడికాయ పచ్చడి అనేది కలరు చేంజ్ అవ్వదు, ప్లస్ మామిడికాయ ముక్క అనేది మెత్తబడకుండా ఎప్పుడు ఫ్రెష్గా గట్టిగా ఉంటుందండి. సంవత్సరం మొత్తం గట్టిగానే ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూస్తున్నా నాకు కావాల్సిన వరకు చిన్న సీసాలో పక్కన పెట్టేసుకొని డైలీ వాడుకోవడానికి, తర్వాత మళ్ళీ మనం కావాల్సినప్పుడు తీసుకొని బయట పెట్టుకోవడమే. నాకైతే అన్నీ సరిపోయినాయండి దీనిలో. ఇంకా నేనేమీ యాడ్ చేయలేదు. ఆయిల్ ఒక్కటి మాత్రం కొంచెం యాడ్ చేసుకుంటే మంచిదని చెప్పేసి నేను యాడ్ చేశాను, అంతేను. ఇదిగోండి, ఈ సంవత్సరానికి ఇంకా మా మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా మనం ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇంకా నేను ఈ సీసాల్లో అనేది స్టోర్ చేసేసాను. ఈ మొత్తం ఇది ఇంత పచ్చడి అయిందండి నాకు. ఇది వచ్చేటప్పటికి ఇంకా సంవత్సరం కాదండి, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా కలరు మారదు, ప్లస్ ముక్క కూడా మెత్తబడదు అనమాట. అది మీ అవైలబుల్, మీ అవకాశాన్ని బట్టి మీరు చూసుకోండి. ఇట్లా ఉన్నా కూడా బాగానే ఉంటుంది. సంవత్సరం 2 సంవత్సరాలు అయినా కానీ ఈ పచ్చడి మాత్రం ఏమీ చిక్కు చెదరదు, అని ముక్క మెత్తబడుతుంది. సంవత్సరం వరకు అయితే చక్కగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 years అయినా ఉంటుంది. అది మీ ఇష్టం అండి. ఇదిగోండి, ఈ సంవత్సరానికి ఇంకా నా మ్యాంగో పచ్చడి, మామిడికాయ పచ్చడి అనేది అయిపోయిందండి. ఇప్పుడు నేను
ఇదిగోండి దీనిలో అన్నం కలిపేస్తున్నాను. మళ్ళీ మీరు ప్లాస్టిక్ దానిలో తింటున్నారు అది ఇది అని మాత్రం అనుకోవద్దండి. ఇది ప్లాస్టిక్ వాటిల్లో కలపకపోతే స్టీల్ వాటిల్లో అట్లా కలిపామనుకోండి, ఈ 5 రోజులు ఉంచాలంటే ఈ పచ్చడి మన పాత్రలు అనేది పనికిరావండి. అందుకోసం నేను ఈ ప్లాస్టిక్ దానిలో ఉంచాను. ఈ అన్నం కూడా అంత వేడేం లేదండి, అందుకోసం దీనిలో కలిపేస్తున్నాను. అసలు ఈ అన్నం ఇలా తింటూ ఉంటే ఎంత నోరు ఊరిపోతుందంటే అంత నోరు ఊరిపోతుంది కలుపుతుంటేనే. నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే మీకు పచ్చడి అనేది ఎప్పటికీ పాడవదండి, చాలా బాగుంటుంది. కారం మాత్రం భలే కలర్ఫుల్గా ఉందండి, ఎంత ఎర్రగా ఉందో చూడండి కారం. మేమిద్దరం ఇలా ఉందండి, అందుకనే చూస్తున్నాము ఎలా ఉందా టేస్ట్ అనేది. ఎట్లా ఉంది ఇది లక్ష్మి? సూపర్ ఉంది. సూపర్గా ఉందా? చాలా. ఉప్పు కారము అంతా పర్ఫెక్ట్గా అంతా సరిపోయింది, ఎక్కువలా తక్కువలా బాగుంది. చాలా చాలా బాగా ఉంది. వేడి అన్నంలో ఇంకా నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. భలే ఉంది అమ్మాయి, చాలా బాగుంది. బా ఆవకాయ తినాలంటే కానీ భయం వేస్తుంది, తినాలంటే సమ్మర్ కదండి, తినాలంటే భయంగా ఉంది. ఇంత కారం అసలు పుల్లగా అసలు ఎంత బాగుందండి, అంత బాగుంది. పర్ఫెక్ట్గా ఉంది. మాడిక ముక్క కొడుతుంది. బాగుంటుంది, కరకరలాడుతుందా? కరకరలాడుతుంది. ముక్కు కూడా అసలు చాలా భలే బాగుంది. అసలు ఎన్ని ముక్కలైనా ఒట్టి తినాలనిపిస్తుంది, అంత బాగుంది. లక్ష్మి పచ్చడి మాత్రం భలే బాగుంటుంది. తినాలంటే బిగ్గు వాళ్ళే తినాలి, తినే కొన్ని ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. అసలు భలే బాగుంది. ఇంత కారంతో తింటున్నాడా అసలు వద్దని అనాలనే అనిపించట్లేదండి. అసలు కారం నాకు తింటున్నట్టే లేదు. కారం కూడా 2 రకాల మీకు 3 రకాలు వేసానండి, అందుకే కలర్ఫుల్గా వచ్చేస్తుంది. కారం కూడా బాగా ఎర్రగా ఉంది అనమాట. కొట్టేసేటప్పుడు ప్లస్ నేను వచ్చేటప్పటికి ఆముదం కూడా వేయించానండి దానివల్ల ఇంకా కలర్ వచ్చింది. అయిపోయిందండి అన్నం చూడండి, 1 నిమిషంలోనే 2 మనుషులు తినేసాం. ఆయిల్ కూడా ఇంట్లో వేసుకున్నది కదా, ఆ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, బాగుంది. చూడండి దులిపేసాం పాత్ర అంతా.